ప్రతి యుగంలోనూ రాక్షసుల ధర్మాన్ని నాశనం చేయడానికి లేదా మూడు లోకాలను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనం చూసుకుంటే సత్యయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుర్యోధనుడు, శిశుపాలుడు, కంసుడు. ఇక ఈ కలియుగంలో వేల కొద్దీ రాక్షసులు పుట్టుకొస్తూనే ఉన్నారు. అందులో ఒకానొక రాక్షసుడు ఈ లోకాన్ని హస్తగతం చేసుకోవడానికి భూమిలో రహస్యంగా దాచబడిన మంత్రశాస్త్రాన్ని పొందే క్రమంలో ఆ భగవంతుడు ప్రకృతి రూపంలో చిన్నదైన సీతాకోక చిలుక రూపంలో ఎలా అంతమొందించాడో ఇప్పుడు చూద్దాము. మన ఈ కథ 18వ శతాబ్దంలోనిది. సూర్యకిరణాలు కూడా రావడానికి భయపడే ఈ కోటలో ఆ రహస్య పుస్తకాన్ని దాచారని తెలుసుకున్న అగుడీగో అనే రాక్షసుడు తన రూపాన్ని మార్చుకుంటూ సీతాకోక చిలుకల సమూహం రక్షణగా ఉందని తెలియక ఈ కోటకు చేరుకున్నాడు. ఓ, ఇదేనా ప్రపంచాన్ని జయించే మంత్రశాస్త్రం దాయబడిన రహస్య కోట? ఎందుకు ఈ సీతాకోక చిలుకలు నన్ను వెంబడిస్తున్నాయి? ఈ కోట చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ ప్రపంచాన్ని జయించాక నేను ఈ అద్భుతమైన కోటను నా పరిపాలనా సౌధంగా కొనసాగిస్తాను. ఈ భూమి మీద అల్పప్రాణులుగా ఉన్న మీరు నా పనికి ఆటంకం కలిగించి నా మంత్రశక్తికి బలి కావద్దు. ఆహా, నా కోరిక తీరింది. చివరిగా నేను వెతుకుతున్న మాయాశాస్త్రం నా వశం కాబోతోంది. అగుడిగో అగుడిగో, నేనే మాంత్రిక తాంత్రిక సైతాన్ని. నీకు నా మాయాశక్తి తెలియదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. చిలకరాణి, నువ్వే ఇదంతా చేస్తున్నావని తెలుసు. నేను నీ తాటాకు చెప్పులకు భయపడేదే లేదు. నేను నా పూర్వీకులలా బలహీనుడను కాను. ఈసారి విజయం తప్పకుండా వరిస్తుంది. మేము మా పూర్వీకులలా కాదు, నీ మృత్యువుని వెతుకుతూ ఇక్కడికి వచ్చావు. ఏమిటి ఈ చిలకరాని మాయ? నన్ను మించేట్లుగా ఉంది. నా మాయాజాలమేంటో నీకు ఇప్పుడు చూపిస్తా, కాచుకో. అయితే సరే, రా చూసుకుందాం. నా రక్తాన్ని కళ్ళ చూసావు కదూ, కాచుకో నా వేటు పదును. ఎక్కడున్నా నీ ఇంద్రజాలం నుంచి బయటికి రా, నాతో పోరాడు. నీవు నీ రూపాలు మార్చినంత మాత్రాన నా నుంచి తప్పించుకోలేవురా. నీలాంటి రాక్షసుల కోసం రాక్షస రూపం దాల్చిన చిలకరాణిని నేను నీకన్నా వేగంగా రూపాలు మార్చి నిన్నే హతమార్చగలను. నేను నీకిచ్చే ఇదే చివరి అవకాశం. మాయా శాస్త్రాన్ని తీసిన చోటే పెట్టి వెనక్కు తిరగకుండా పారిపో. నేను నిన్ను బూడిద చేసైనా తీసుకువెళతాను, కానీ ఇక్కడ పెట్టే ప్రసక్తే లేదు. అయితే నీకు ఇక మరణమే సరేను. ప్రకృతి తల్లి మమ్మల్ని ఆశీర్వదించు, ఈ భూమిని ఈ రాక్షసుడి నుంచి కాపాడడంలో. నేను ఇప్పుడు చనిపోయినా మరలా పుడతాను. తప్పకుండా ఈ లోకాన్ని నా హస్తగతం చేసుకుంటాను. కాపాడుతాను. ఈ యుద్ధంలో నేనే గెలవాలి. స్నేహితులారా రండి, దాడి చెయ్యండి. నువ్వు మళ్ళీ పుడితే ప్రకృతిలో చిన్న చీమైనా నిన్ను అంతమొందిస్తుంది. ఇక నువ్వు చావు. ఈ జన్మలో నీకు బ్రతికే అర్హతను పోగొట్టుకున్నావు. సంఖ్యలతో బంధించడానికి ప్రయత్నిస్తారా? నన్ను వదలండి, అంతు తేలుస్తా. రండి, ఎంతమంది వస్తారు? నేను నిన్ను వదలను చిలకరాణి. ఎందుకు పనిచేయడం లేదు? నా శరీరం ఎందుకు ఇంత బలహీన పడుతుంది?
అపాలిక ఆవాహయామి. నా శరీరం అంతా ఎందుకు ఇలా అవుతుంది? నా శక్తిగా పని చేసేలాగా లేవే. అయ్యో! రాక్షసుడి ఆత్మ చివరికి సూర్యోదయాన్ని చూడకుండానే అనంత వాయువుల్లో కలిసిపోయింది. Thank you, butterflies.